భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన దేశం. ఇందులో అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ నగరవాసులకు తెలియచెప్పేందుకు భాగ్యనగరంలోని రాష్ట్రపతి నిలయంలో గత ఏడాది నుంచి భారతీయ కళా మహోత్సవ్ పేరిట వివిధ రాష్ట్రాల కళా వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది ఈశాన్య రాష్ట్రాల వైభవాన్ని ప్రదర్శించారు. ఇక ఈ సంవత్సరం పశ్చిమ రాష్ట్రాల సాహిత్యం, కళలు, చేనేత, నృత్య ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు. 9 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. నవంబర్ 22 నుంచి 30వ తారీఖు వరకు పశ్చిమ పరంపర ఈ పేరుతోటి పశ్చిమ రాష్ట్రాలైన కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రాలు అయిన గోవా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, డయ్యూ అండ్ డామన్ ఇక్కడి ప్రజల సంగీత, నృత్య, చేనేత కళా ప్రదర్శనలు జరగనున్నాయి. మేము కూడా 27వ తారీఖు హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. ఈ ఉత్సవాన్ని రాష్ట్రపతి స్వయంగా ప్రారంభిస్తారు. ఇక్కడ చాలా బాగున్నాయి. నృత్యాల్లో రాజస్థాన్ కాల్బెలియా, లాల్ అంగి గేర్, మహారాష్ట్ర దోల్ తాషా, లేజిమ్స్, గుజరాత్ గర్బా, తల్వార్ రాస్, గోవా సమాయి, గుమత్ వాదన్, దాద్రానగర్ హవేలీ బోవడా, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ ప్రాంతాల సాంస్కృతిక ప్రదర్శనలు ఇక్కడ ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే వస్త్రధారణలు, వస్త్ర ప్రదర్శనలు, చేనేత హస్తకళా ప్రదర్శనలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గుజరాత్ కచ్ బాందిని, రాజస్థాన్ పట్టు, కాటన్ చేనేతలు, మహారాష్ట్ర కొల్హాపురి చెప్పల్స్, పైతానీ చీరలు, గోవా కుంభీ చీరలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించారు. అలాగే వివిధ రకాల ఫుడ్స్, వివిధ రాష్ట్రాల ఫుడ్స్ కూడా ఇక్కడ ప్రదర్శించారు. అలాగే ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఉన్న ఈ రాష్ట్రపతి భవన్లో జరిగే కళా మహోత్సవం అనేది తప్పకుండా చూడాల్సిన విశేషం. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది ఈ సంవత్సరం. 30వ తారీఖు రేపే చివరి రోజు. ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే నేను ఒక లాంగ్ వీడియోని కూడా షేర్ చేస్తున్నాను ఈ షార్ట్తో పాటు. ఇంకా ఎవరైనా డీటెయిల్డ్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా లాంగ్ వీడియోని కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.